హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సాధారణంగా మనకి ఈ క్రిటికల్ మినరల్స్ అనేటటువంటివి మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ చేస్తూ ఉంటాం, సెమీ కండక్టర్స్ కానీ ఇలాంటి వాటిలో ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. భారతదేశం ఇప్పటివరకు ఈ క్రిటికల్ మినరల్స్ని చైనా లాంటి దేశాల దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. కానీ ఈ క్రిటికల్ మినరల్స్ని మన దేశంలోనే కనుక తవ్వి తీసి వాటిని శుద్ధి చేసి కనుక వాడగలిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు మనము ఇంపోర్ట్స్ని తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం మన దేశంలోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ని కొంచెం పెంచవచ్చు. దీనికి సంబంధించి 2025కు గాను ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ తీసుకొచ్చారు. గతంలో నేను క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటని ఒక వీడియో చేశాను, అది మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఈ మిషన్ వల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు సెక్యూర్ క్రిటికల్ మినరల్స్ని గ్రీన్ టెక్నాలజీస్. అంటే ఏంటి? పర్యావరణానికి హాని కలిగించినటువంటి సాంకేతికతలు. అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీ, ఇట్లాంటి వాటికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతారు ఈ క్రిటికల్ మినరల్స్ని. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వీళ్ళిద్దరూ కలిసి ఈ క్రిటికల్ మినరల్ మిషన్ని, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని లాంచ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు. సో ప్రతి మిషన్కి మనకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏంటి ఆబ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ అవైలబిలిటీ. అంటే క్రిటికల్ మినరల్స్ అంటే ఈరోజు తవ్వి తీసేసి రేపొద్దున ఇంక అయిపోయినాయి అంటే భారతదేశంలో ఉన్న మార్కెట్లు సస్టైన్ అవ్వవు, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దెబ్బతింటుంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఈ క్రిటికల్ మినరల్స్ని మనమే ఉత్పత్తి చేసుకొని మనమే తయారు చేసుకునేటట్టు ఉండాలా. అలాగే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలోనే చాలా బెటర్గా వాటిని ఎక్స్ప్లోరేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇంపోర్ట్ రిలయన్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? మన దేశంలోనే వీటిని వెలికి తీయాలి, వేరే దేశాల నుంచి దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి. 3, స్ట్రాటజిక్ ఫారెన్ పార్ట్నర్షిప్ ఫర్ ఎసెట్ ఎక్విజిషన్. కొన్ని దేశాల్లో ఎట్లుంటుందంటే, ఉదాహరణకి ఆఫ్రికా దేశాలు లాంటివి, ఈ దేశాల్లో ఇలాంటి క్రిటికల్ మినరల్స్ ఉంటాయి, కానీ వాటిని మనం తవ్వి తీయాలి అంటే వాళ్ళకి టెక్నాలజీ ఉండదు. సో అలాంటి దేశాలతో కనుక మనం కొలాబరేషన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఇన్పుట్ ఉంది, వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది, మనం వాటిని తవ్వి తీస్తాం. సో మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సో లేదని అనుకుంటే ఇంకా ఓఎన్జీసీ వాళ్ళు ఎట్లయితే పెట్రోల్ని తవ్వి తీస్తున్నారో అట్లా. అలాగే మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఈ వాల్యూ చైన్స్ని పెంచాలి. అంటే మైనింగ్ అంటే తవ్వి తీయడం, మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే ఒక మినరల్ వస్తుంది అంటే దాని అర్థం అది పర్ఫెక్ట్ ప్యూరెస్ట్ ఫామ్లో రాదు. దాన్ని మళ్ళీ తీసి, ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్లా వస్తుందా? స్టీల్లా వస్తుందా? లేదు కదా, ఐరన్ ఓర్లాగా వస్తుంది. దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ అందులో డోలమైట్ ఇవన్నీ కలుపుతారు, తర్వాత స్టీల్ని తయారు చేస్తారు, దాన్ని స్టెయిన్లెస్ చేస్తారు, సంథింగ్ లైక్ దట్. సో అలాగే ప్రాసెసింగ్ తర్వాత రీసైక్లింగ్, అవి మళ్ళీ పాడైనటువంటి వాటిని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ఆ మెటల్ని మళ్ళీ పునర్వినియోగించేటటువంటి పరిస్థితులు రావాలి. అలాగే ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, రీసెర్చ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఈ కొత్త మినరల్స్ని ఎలా వాడాలి, అలాగే వీటి మీద R&D, అలాగే ఇందులో పనిచేసేటటువంటి స్కిల్డ్ పర్సనల్, ఆ స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మిషన్. సో ఐడెంటిఫైడ్ క్రిటికల్ మినరల్స్ 2020లో మనకి 30 క్రిటికల్ మినరల్స్కి లిస్ట్ ఇచ్చారు. అలాగే 24 మినరల్స్ని పార్ట్ D షెడ్యూల్ 1లో పెట్టారు. సో మినరల్స్ యాక్ట్ ఒకటి ఉంది మనకి 1957లో. అలాగే ఇందులో ఇంపార్టెంట్ మినరల్స్ కొన్ని ఉన్నాయి, లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మెటల్స్, నికెల్, టంగ్స్టన్, ఇవన్నీ చాలా కాస్ట్లీ మెటల్స్ అనమాట. ఇవన్నీ రకరకాల తయారీలో ఉపయోగిస్తుంటారు, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, ఎక్సెట్రా. అలాగే అప్లికేషన్, ఈ క్రిటికల్ మినరల్స్ మనం ఎక్కడెక్కడ వాడచ్చు అంటే సోలార్ ఎనర్జీలో సిలికాన్, టెలిరియం, ఇండియం, గ్యాలియంని వాడతారు. సో కరెంట్ కెపాసిటీ 64 గిగావాట్లు ఉందట. అలాగే ఫోటోవాల్టాయిక్ సెల్ ప్రొడక్షన్లో వీటిని వాడతారు. దీంతో పాటుగా కనుక మనం చూస్తే విండ్ ఎనర్జీ, పవన విద్యుత్లో డైస్ప్రోజియం అలాగే నియోడైమండ్ వాడతారు. సో గోల్డ్ ఇంత తయారు చేయాలి, 140 గిగావాట్లు బై 2030. ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం బ్యాటరీస్ మీ అందరికీ తెలిసిందే, నికెల్, కోబాల్ట్ను వాడతారు. 6 to 7 మిలియన్, 60 నుంచి 70 లక్షల ఎలక్ట్రానిక్ వెహికల్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. అలాగే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించి బ్యాటరీస్కి లిథియం, కోబాల్ట్, నికెల్ వాడతారు. గ్రిడ్ స్టోరేజ్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ని వాడుతున్నాం మనం. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఉపయోగాలు. అలాగే ఫాస్ట్ ట్రాక్ రిఫార్మ్స్, వీటికి ఇంకా రిఫార్మ్స్ తీసుకురావాలని అనుకుంటున్నారు. ఒకటేంటంటే ప్రైవేట్ ప్లేయర్స్కి ఈ క్రిటికల్ మినరల్స్ని లాంచ్ చేయడానికి ఒక లైసెన్సులు కూడా ఇస్తారట. అంటే ఏంటి? ఇప్పటి నుంచి కేవలం ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, రిలయన్స్ ఇంకొక లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ మినరల్స్ని తవ్వి తీయచ్చు. సో ఇది చేస్తే కొంచెం స్పీడప్ అవుతుంది.
అలాగే కొన్ని రిలాక్స్డ్ రూల్స్ ఫర్ రికవరీ ఫ్రమ్ సెకండరీ సోర్సెస్, ఫ్లై యాష్, రెడ్ మడ్ ఇట్లాంటి వాటిని తీయాలన్నా కూడా ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది. ఇప్పుడు వాటికి రిలాక్సేషన్ ఇస్తున్నారు. సో వీటి వల్ల కూడా మనకి కొంత వేగవంతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ప్రపంచంలో ఇంకా వేరే అగ్రిమెంట్స్ ఉన్నాయి. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. కాబిల్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ అర్జెంటీనా ఒక అగ్రిమెంట్ చేసాం, కేమెన్సే అని. ఏంటంటే లిథియం బ్లాక్, అంటే ఆ ప్రాంతంలో లిథియం దొరుకుతుంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అలాగే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్ ఆఫీస్తో MOU రాసుకున్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్ట్రాటజిక్ డిప్లొమసీ మిగతా దేశాల్లో వీటిని తీసుకొచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ప్రైవేట్ పబ్లిక్ ఫర్మ్స్కి సంబంధించి ఫండింగ్, గైడ్ లైన్స్, మినరల్స్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవ్వాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, భారతదేశం ఇంకా ఎత్తుకు ఎదగాలి అంటే భారతదేశంలో ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి. తయారీ రంగం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది భారతదేశంలో. మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న కెమెరా, ఇది ఏసీ, ఇవన్నీ కూడా మన దేశానికి కావు. అట్లీస్ట్ ఏసీ అయితే నేను మన దేశానికి కొన్నాను, టాటా వాడి వోల్టాస్ కొన్నాను. కానీ ఇప్పుడు ఈ ప్యానల్ ఉంది చైనా వాడిది, ఇది ఈ పెన్ ఉంది చైనా వాడిది, రిమోట్ చైనా వాడిది, ఆ కెమెరా జపాన్ వాడిది. సో మన దేశంలో ఇవి సొంతంగా తయారు చేసుకునే పరిస్థితులు రావాలి. అప్పుడు మన దేశం ఇంకా వేగంగా పరిగెడుతుంది. అలాగే దీనికి సంబంధించి డొమెస్టిక్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి కూడా IREL ఇండియా లిమిటెడ్ వీళ్ళు కొన్ని మెటల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, విచ్ మీన్స్ మినరల్స్ని. రేర్ ఎర్త్ అట్రాక్షన్ ప్లాంట్ ఒకదాన్ని ఒడిశాలో పెట్టారు, ఈవెన్ రిఫైనింగ్ యూనిట్ని కేరళలో పెట్టారు. అలాగే టర్నోవర్ దాదాపుగా 14,625 మిలియన్లు, అంటే ఎంత అవుతుంది, ఒకటి వేసుకుంటే కోటి, 1462 కోట్ల రూపాయలు 2021-22లో దీని ద్వారా వచ్చిందని చెప్తున్నారు. సో ఇవి మనకున్నటువంటి నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్స్కి సంబంధించిన అంశం. ఇక రెండవది నీలగిరి తాహర్. దీన్ని లెక్క కట్టడానికి కేరళ, తమిళనాడు కలిసి వస్తున్నాయి. నీలగిరి తాహర్ అంటే ఇది. సో జనరల్గా అయితే మనము దీన్ని చూడగానే జింకనో దుప్పనో అంటూ ఉంటాం. దీని పేరు నీలగిరి తాహర్. ఇది నీలగిరి పర్వతాల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే పర్పస్ 50 years ఆఫ్ ఎరవికులం నేషనల్ పార్క్, అంటే ఎరవికులం నేషనల్ పార్క్ పెట్టి 50 సంవత్సరాలు అయినందున ఆ ప్రాంతంలో ఎక్కువగా కల్పించి ఈ నీలగిరి తాహర్ని ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే ఎందుకు ఈ నీలగిరి తాహర్ని చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో దీన్ని చంపేస్తున్నారు, చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది అంటే దాని హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అవుతుంది. అది బతికేటటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఇబ్బందుల్లో గురవుతున్నాయి. అవి మానవుల ప్రేరేపిత చర్యల వల్ల కావచ్చు, ఇంకా క్లైమేట్ ఆస్పెక్ట్స్ వల్ల కూడా కావచ్చు. కొంతమంది వీటిని చంపి తినేస్తున్నారు. సో ఇక్కడ సెన్సస్ ఏం చేస్తారంటే కేరళలో 89 బ్లాక్స్ 20 ఫారెస్ట్ డివిజన్లో లెక్క పెడతారు, తిరువనంతపురం నుంచి వాయనాడు వరకు. తమిళనాడులో 176 బ్లాక్స్ ఉన్నాయి. నీలగిరి తాహర్ ఎక్కడెక్కడైతే బ్రతుకుతుందో ఆ ప్రాంతాల్లో వీటి యొక్క లెక్కలను చూస్తారు. దీనికి సంబంధించి కెమెరా ట్రాప్స్ ఉపయోగిస్తారు. అలాగే పెల్లెట్ శాంపిల్ కలెక్షన్స్ చేస్తారు. అంటే అది ఎక్స్క్రీటా మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని జెనెటిక్ ఎనాలిసిస్ చేస్తే అది డిఫరెంట్ స్పీషీస్ అని తెలుస్తుంది. అలాగే బౌండెడ్ కౌంట్ మెథడ్ అని ఒకటి ఉంది. ఇది బేసికల్గా ఈ జీవాలను లెక్కబెట్టేటటువంటి ఒక ఎస్టిమేషన్ మెథడ్. సో దీన్ని కూడా యూస్ చేసి ఇక్కడ ఈ పర్టికులర్ సైంటిఫిక్ టూల్స్తో దాని జనాభాను అంచనా వేస్తారు. అలాగే స్పీషీస్ ఇన్ఫర్మేషన్ కనుక నీలగిరి తాహర్ గురించి చూస్తే ఇది ఒక వల్నరబుల్ మౌంటైన్ అన్గ్యులేట్, అంటే దాని అర్థం ఇది ఒక రకమైనటువంటి దుప్పి, జింక జాతులకి చెందినటువంటి ఒక జీవి. ఇది కేవలం వెస్ట్రన్ ఘాట్స్లోనే ఎక్కువగా బతుకుతుంది, అందుకే నీలగిరి తాహర్ అన్నారు దీన్ని. లార్జెస్ట్ పాపులేషన్ మనకి ఎరవికులం నేషనల్ పార్క్లో ఉంది, మున్నార్కి దగ్గరలో ఉంటుంది, కేరళ ప్రాంతం దగ్గర. ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మున్నార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అది బాగుంది అని తెలియాలి అంటే ఈ నీలగిరి తాహర్ ఎక్కువ ఉండాలి. అంటే కొన్ని ఇండికేటర్ స్పీషీస్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మడ అడవులు ఉన్నాయి, రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది అందులో. సో రాయల్ బెంగాల్ టైగర్ చచ్చిపోతుంది అనుకోండి, మడ అడవులు కూడా చచ్చిపోతున్నాయని అర్థం. అలాగే కొన్ని ప్రాణులు కొన్ని ప్రాంతాలకు స్థిరపడి ఉంటాయి. ఆ ప్రాణులు కరెక్ట్గా బ్రతుకుతుంటే ఆ ప్రాంతాలు కరెక్ట్గా ఉన్నాయని అర్థం అనమాట. సో ఇటీవల కాలంలో ఈ నీలగిరి తాహర్ కొంత ఇబ్బందులకు గురవుతుంది, కొంత వల్నరబుల్కి గురవుతుంది. సో దానివల్ల దీన్ని కాపాడుకోవాలి కాబట్టి ఇది కీ ఇండికేటర్ స్పీషీస్ ఆఫ్ దట్ మౌంటైన్ ఎకోసిస్టమ్. అలాగే కన్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్, అధికంగా భూమి నుంచి ఎత్తులో ఉండేటటువంటి హ్యాబిటాట్స్లో జంతువులు త్వరగా చచ్చిపోతాయి. ఎందుకంటే క్లైమాటిక్ చేంజెస్ మీకు ఈ ప్లెయిన్ ఏరియాస్ కన్నా కూడా మౌంటైనస్ ఏరియాస్, భూమి నుంచి సముద్ర మట్టం నుంచి ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక మూడవది ఫస్ట్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. ఇది ఒకటి చేస్తున్నారు. ఇదేంటంటే గ్రామ పంచాయతీలు భారతదేశంలో వాటి యొక్క పనితీరును లెక్క కట్టడానికి దీన్ని తీసుకొచ్చారు.
సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డేటా డ్రివెన్ పంచాయతీలకు సంబంధించినటువంటి డేటా తీసుకుంటారు, డేటా డ్రివెన్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ గ్రాస్ రూట్ లెవెల్లో సో ఎలా ఉంది పనితీరు అనేటటువంటి దాన్ని లెక్క పెడతారు. సో డేటాను కలెక్ట్ చేసి ఒక డెసిషన్ మేకింగ్ అనేటటువంటి చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా ఏ గ్రామ పంచాయతీ బాగుంది అంటే పలానా గ్రామ పంచాయతీకి నెంబర్ 1 ర్యాంక్, పలానా గ్రామ పంచాయతీకి లాస్ట్ ర్యాంక్ అని మనం ఎప్పుడైతే చెప్పామో కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది, అంటే వాళ్ళ మధ్య పోటీతత్వం పెరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గవర్నెన్స్ ఏదైతే ఉందో అంటే పరిపాలనా దక్షత అనేటటువంటిది పెరుగుతుంది. సో కవరేజ్ అండ్ డేటా వ్యాలిడేషన్ చేస్తే మొత్తం గ్రామ పంచాయతీలు 2,55,000 పైచీలుకున్నాయి. వ్యాలిడేటెడ్ గ్రామ పంచాయతీలు ఇందులో 2,16,000. డేటా వ్యాలిడేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో చేస్తే డేటా మేఘాలయ, నాగాలాండ్, గోవా, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా సహకరించట్లేదు, కొన్ని టెక్నికల్ కారణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఫ్రంట్ రన్నర్స్ అంటే దానికి ఒక పర్సంటేజ్ ఇస్తారు. ఇందులో బెస్ట్ ర్యాంక్ ఏంటంటే అచీవర్స్, వర్స్ట్ ర్యాంక్ ఏంటంటే ఫ్రంట్ రన్నర్స్. అలా అనకూడదు కాబట్టి వెనక్కి వేస్తారు ర్యాంక్. కాబట్టి అచీవర్స్ ఎవరు ఉన్నారంటే ఒక గ్రామ పంచాయతీ కూడా లేదు టాప్ ర్యాంక్లో. అంటే మనం నిర్దేశించినటువంటి పారామీటర్స్కి ఒక గ్రామ పంచాయతీ కూడా చేరుకోలే. బట్ బిగినర్స్ అని ఎవరు ఉన్నారంటే ఓకే నో గ్రామ పంచాయతీ అచీవ్ టాప్ ర్యాంక్. బిగినర్స్ 5,800 మంది ఉన్నారు. అలాగే ఫ్రంట్ రన్నర్స్ పర్ఫార్మర్స్ 77,000 మంది ఉన్నారు. ఆస్పిరెంట్స్ 1,32,000, ఫ్రంట్ రన్నర్స్ 699. సాధారణంగా అచీవర్స్ పైన రాయాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఇలా కిందకు వస్తారు. అంటే ఇది ఇక్కడ పైన రాయాలి. ఫ్రంట్ రన్నర్స్ అంటే ముందులో ఉన్నవాళ్ళు, తర్వాత పర్ఫార్మెన్స్ అంటే పర్వాలేదు, ఆస్పిరెంట్స్ అంటే వాళ్ళకన్నా తక్కువ స్టేజ్, బిగినర్స్ అంటే మొదటి స్టేజ్, ఇంకా లాస్ట్ నుంచి ఫస్ట్ స్టేజ్. సో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నవాళ్ళు, అచీవర్స్ ఒక్కడు కూడా లేరుగా, అంటే ఇది 1వ ర్యాంకు, ఇది 2, 3, 4, 5 అనమాట. ఇందులో సెకండ్ ర్యాంక్లో నిలబడినటువంటి స్టేట్స్లో ఎవరున్నారు అంటే గుజరాత్లో 346 పంచాయతీలు ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నారు. తెలంగాణలో 270 ఫ్రంట్ రన్నర్స్ పంచాయతీలు ఉన్నాయి. అలాగే వీళ్ళ తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. సో ఈ రకంగా మనం ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం. అలాగే నెక్స్ట్ చూస్తే మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్ పంచాయతీస్, ఇందా చెప్పుకున్నాం కదా, పర్ఫార్మర్స్ తర్వాత ఆస్పిరెంట్స్ 3వది. 4వది వీళ్ళు ఎవరున్నారు అంటే బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇటీవల కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ పంచాయత్స్కి వెళ్ళాల్సిన డబ్బులు తీసుకొని సంక్షేమ పథకాలకి ఇచ్చారని సిఏజీ ఒక రిపోర్ట్లో చెప్పింది. సో ఈ కారణంగా కూడా ఆస్పిరెంట్స్ పంచాయత్స్లో పడిపోయింది ఆంధ్రప్రదేశ్. అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ చూసుకుంటే లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే స్థానికంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి సంబంధించి కొన్ని థీమ్స్ తీసుకున్నారు. అలాగే 435 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా తీసుకున్నారు. ఈ ఇండికేటర్స్ని నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది. MOSPI అనేటటువంటి సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినటువంటి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ నుంచి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 9 థీమ్స్ ఉన్నాయి. అవి ఏంటని అడుగుతాడు. ఈ 9 గుర్తుపెట్టుకోవాలి. పోవర్టీ ఫ్రీ, హెల్దీ, చైల్డ్ ఫ్రెండ్లీ, వాటర్ సఫిషియెంట్, క్లీన్ అండ్ గ్రీన్, సెల్ఫ్ సఫిషియెంట్, సోషల్ సెక్యూర్, గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీ. ఇవన్నీ థీమ్స్. ఈ 9 థీమ్స్ని మీరు బట్టి కొట్టాలి ఎగ్జామినేషన్లో. దే విల్ డెఫినెట్లీ ఆస్క్ యాజ్ ఎ క్వశ్చన్. అలాగే సిగ్నిఫికెన్స్, ఈ పంచాయత్ ఇండెక్స్, అడ్వాన్స్మెంట్స్ ఇండెక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటయ్యా అంటే ఎక్కడెక్కడ పంచాయతీ లెవెల్స్లో అభివృద్ధికి సంబంధించి గ్యాప్స్ ఉన్నాయో ఇది మనకు చెప్తుంది. అలాగే ఇంకా ఈ పంచాయత్స్లో మనకి వ్యూహాత్మకంగా అభివృద్ధి ప్రణాళికలను ఎలా మనం తయారు చేయాలో ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే పంచాయత్స్ మధ్య కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో అంటే పంచాయతీల మధ్య మనకు ఉన్నటువంటి పోటీతత్వాన్ని ఇది పెంచుతుంది. రాష్ట్రంలోని, జాతీయ స్థాయిలోని కూడా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలను ముందు తీసుకెళ్లడంలో, ఆ విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. 4th వన్ వచ్చేసి సికిల్ సెల్ డిసీజ్. ఇది రక్తానికి సంబంధించినటువంటి ఒక రోగం. ఇది ఒక బ్లడ్ డిజార్డర్. అయితే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్టులు ఏం చేశారంటే పరిశోధకులు ఎఫోర్డబుల్ ఎలక్ట్రోఫ్లూయిడ్ డివైస్ ఫర్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆఫ్ సికిల్ సెల్ డిసీజ్ని కనిపెట్టారు. అంటే ఈ సికిల్ సెల్ డిసీజ్ అనేటటువంటి దాన్ని కనిపెట్టడానికి ఒక ఎలక్ట్రోఫ్లూయిడిక్ డివైస్ని ఒకదాన్ని తయారు చేశారు. ఇది ప్రాథమికంగా ఈ యొక్క డిసీజ్ ఉందా లేదా అనేది కనిపెడుతుంది. ఈ డిసీజ్ గురించి కనుక మనం చూస్తే ఇది మోస్ట్ కామన్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. అంటే సాధారణంగా పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వస్తుంది.
ఇది మన తాలూకా ఎర్ర రక్త కణాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే హెమోగ్లోబిన్ తప్పుగా ఉంటుందన్నమాట, అంటే ఫ్లావుడ్ హెమోగ్లోబిన్ ఉంటుంది. దానివల్ల మనకి డిసీజ్ వస్తుంది. హెమోగ్లోబిన్ ఎందుకు మనకు అవసరము? హెమోగ్లోబిన్ మనకి బాగుంటే ఒంట్లో ఆక్సిజన్ అనేటటువంటిది మిగతా బాడీ పార్ట్స్కి కరెక్ట్గా వెళ్తుంది. ఆక్సిజన్ సప్లై వెళ్ళలేదు అనుకోండి, ఎక్కడో చోట మీకు ఇబ్బందులు వస్తాయి, బోన్ మ్యారో డిసీజెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడ హెమోగ్లోబిన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి చూడండి, మేల్కి ఇప్పుడు కూడా హెమోగ్లోబిన్ అప్రాక్సిమేట్గా 13 to 17 ఉండాలి. ఉమెన్కి అయితే 12 to 15 ఉండాలి పాయింట్స్. సాధారణంగా ఆడవాళ్ళకి చాలా తక్కువ హెమోగ్లోబిన్ ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా తక్కువ ఉంటుంది. సో హెమోగ్లోబిన్ డి విటమిన్ ఉంటేనే ఆ పర్టికులర్ మనం ఏమంటాము రిప్రొడక్టివ్ కెపాసిటీస్ అనేటటువంటివి కరెక్ట్గా ఉంటాయి. సో అలాగే ఈ బ్లడ్ ఫ్లో మీద దీని తాలూకు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే, నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ డిస్క్ షేపుల్లో ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కానీ ఈ సికిల్ సెల్ డిసీజ్లో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏమవుతాయంటే, సికిల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అంటే ఎట్లా మీకు ఇలా డిస్క్ షేపుల్లో ఉన్నదనుకోండి, ఇది ఎంత ఉంటుందంటే క్రెసెంట్, అంటే డిస్క్ లాగా కూడా ఉండకుండా చిన్నదైపోతుంది ఇట్లా. సో ఎందుకంటే అబ్నార్మల్ హెమోగ్లోబిన్ ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీని అది కోల్పోతుంది. అంటే ఎక్కువ ఆక్సిజన్ మోసుకెళ్ళలేదు, కాబట్టి మీకు డ్రౌజీగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. దీనివల్ల ఈ సికిల్ సెల్స్ బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తాయి, ఆక్సిజన్ డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరి తీసుకున్నా మీరు అందనట్టు ఉంటుంది, బాడీ అంతా లూజ్గా అనిపిస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్. కాంప్లికేషన్స్ కొన్నిసార్లు సివియర్ పెయిన్, ఇన్ఫెక్షన్స్, ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. అలాగే ఈ సికిల్ సెల్స్కి షార్టర్ లైఫ్ స్పాన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది, ఎప్పటికప్పుడు బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. దానివల్ల ఈ రెడ్ బ్లడ్ సెల్స్ తాలూకా షార్టేజ్ వస్తుంది, రక్తహీనత ఎక్కువగా ఏర్పడుతుంది వీళ్ళలో. కాజ్ ఏంటంటే బేసికల్గా ఒక వేరియంట్ జీన్, ఒక జన్యు అనేటటువంటిది డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ హెమోగ్లోబిన్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరికైతే ఈ సికిల్ సెల్ డిసీజ్ ఉంటుందో వాళ్ళు 2 సికిల్ సెల్ జీన్స్ ఉంటాయి. ఒకటి ఒక పేరెంట్ నుంచి, ఇంకొక పేరెంట్ నుంచి వస్తుంది. సాధారణంగా ఇద్దరు పేరెంట్స్కి ఆ జీన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సికిల్ సెల్ డిసీజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సికిల్ సెల్కి బేసికల్గా ఏంటంటే ఇట్ అక్కర్స్ వెన్ ఓన్లీ 1 జీన్ ఈజ్ ఇన్హెరిటెడ్. క్యారియర్స్ ఆర్ జనరలీ హెల్తీ బట్ కెన్ పాస్ జీన్ టు చిల్డ్రన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ అమ్మ నాన్న కదా, మదరు ఫాదరు. సో వీళ్ళ నుంచి జీన్స్ వస్తాయి కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఆ సికిల్ సెల్ డిసీజ్ ఉన్నా కూడా చైల్డ్కి ఆ సికిల్ సెల్ డిసీజ్ వస్తుంది. వీళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ వీడు ఆరోగ్యంగా ఉండడు, వీరు లేదా అమ్మాయి ఎనీవన్. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. సో అలా పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి వస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇన్హెరిటెడ్ డిసీజ్. సో సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఎర్లీ స్టేజ్లో చాలా టైర్డ్గా ఉంటారు. సో మనం పిల్లల్ని బాగా గమనించాలి. ఫజ్జినెస్ ఉంటుంది, అంటే ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు. అలాగే స్వోలెన్ హ్యాండ్స్, ఈ చేతులు బాగా ఉబ్బిపోతాయి, కొంచెం వాచిపోతాయి అంటారు కదా, అట్లా కాళ్ళు చేతులు. అలాగే కొన్నిసార్లు జాండీస్ వస్తుంది. సో అలాగే తర్వాత స్టేజ్లో సివియర్ పెయిన్ ఉంటుంది, బాడీస్లో ఎనేమియా, రక్తహీనత ఉంటుంది, కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి, లైక్ కిడ్నీస్ కానీ లంగ్స్, ఎనీథింగ్. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్స్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటీవల కాలంలో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ వీటి వల్ల కూడా ఇది మొత్తం నయమైపోతుంది, ఇది క్యూర్గా చెప్తున్నారు. అదర్ ట్రీట్మెంట్స్ ఏంటంటే సిమ్టమ్ రిలీవ్ చేసేటటువంటివి కొన్ని ఉన్నాయి, కాంప్లికేషన్స్ తగ్గించేవి కొన్ని ఉన్నాయి, లైఫ్ని ప్రొలాంగ్ చేసే కొన్ని టాబ్లెట్స్ కూడా ఉన్నాయి మనకి. జీన్ థెరపీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు దీనికి సంబంధించి. అలాగే యూకే ఫస్ట్ కంట్రీ ఈ జీన్ థెరపీ. సాధారణంగా కొన్ని దేశాలు ఈ జీన్ థెరపీని ఒప్పుకోరు, కానీ యూకే ఈ సికిల్ సెల్ డిసీజ్ని తగ్గించడానికి జీన్ థెరపీని అలౌ చేసింది. ఇది కూడా మనం ఎగ్జామ్లో అడగచ్చు. ఇంకా 5th టాపిక్, లాస్ట్ టాపిక్ టుడే, ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే ఇప్పుడు ఏవైనా శత్రువుల తాలూకా విమానాలు కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వెపన్స్ కానీ మిసైల్స్ కానీ మన దగ్గరికి ఎంటర్ అయినప్పుడు మన దగ్గర నుంచి మిసైల్ వెళ్ళి వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. దీన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అని అంటారు. ఇది ఆకాశ్ అనే పేరుతో మన దగ్గర ఉన్నాయి, భారతదేశానికి సంబంధించింది. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుందంటే, ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి మిసైల్స్. వీటిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం మనం. సో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చూస్తే షార్ట్ రేంజ్, అంటే తక్కువ దూరం ఉండి కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ ఇవి. సో ఇది సాధారణంగా కొన్ని వల్నరబుల్ ఏరియాస్ ఉంటాయి, ఎయిర్ అటాక్స్ నుంచి వాటిని కాపాడచ్చు. సాధారణంగా అంటే సిటీస్ దగ్గర ఉన్నాయనుకోండి, వేరే దేశం ఇప్పుడు పాకిస్తాన్ మనతో యుద్ధం చేసింది అనుకోండి, పల్లెటూరుల మీద వేస్తుంది ఆ బాంబు. వేస్తే ఎక్కడ వేస్తుంది? ఫస్ట్ ఢిల్లీలో ఎత్తుంది, 2 హైదరాబాద్లో ఎత్తుంది. ఎందుకంటే ఈ 2 బాగా ప్రధానమైనటువంటి నగరాలు. హైదరాబాద్ ఒకప్పుడు వాళ్ళు కలుపుకుందాం అని అనుకున్నారు కదా, తర్వాత ఎక్కడ ఉంటాయి? ఇంకా తర్వాత ప్రతి రాష్ట్రంలోనే ఉన్నటువంటి క్యాపిటల్ సిటీస్ని టార్గెట్ చేస్తారు. అలాంటి చోట ఆ వల్నరబుల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్ అటాక్స్కి, అక్కడ మనం వీటిని డిప్లాయ్ చేస్తాం. దీన్ని డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేశారు.
ప్రొడక్షన్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ హైదరాబాద్లో చేశారు దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2014లో, ఇండియన్ ఆర్మీలో 2015లో డిప్లాయ్ చేశాము. సో అర్మేనియాకి ఆల్రెడీ మనం అమ్మాం ఇటీవలనే 2022లో. ఇప్పుడు యూఏఈకి అమ్ముతున్నాం. అంటే భారతదేశం కూడా వేరే దేశాలకి ఆయుధాలను అమ్మేటటువంటి దేశంగా మారుతోంది. దీని తాలూకా టెక్నికల్ ఫీచర్స్ చూస్తే లెంగ్త్ 5.8 మీటర్లు ఉంటుంది, డయామీటర్ 350 మిల్లీమీటర్లు ఉంటుంది, వింగ్ స్పాన్ 1100 మిల్లీమీటర్లు ఉంటుంది, రేంజ్ 4.5 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు ఛేదించగలదు. ఆల్టిట్యూడ్ ఆపరేషన్ 100 మీటర్స్ అప్ టు 20 కిలోమీటర్స్ వరకు తీసుకుంటుంది. గైడెన్స్ సిస్టమ్ ఇందులో కమాండ్ గైడెన్స్ ఉంటుంది. టార్గెట్స్ సాధారణంగా హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్, అలాగే డ్రోన్స్ వీటిని కొట్టగలదు. మిసైల్స్ని కొట్టడానికి మన దగ్గర వేరే ఉన్నాయి. సో దీనికి స్పెషల్ క్యాపబిలిటీస్ ఏమున్నాయంటే మల్టిపుల్ టార్గెట్ సైమల్టేనియస్లీ, అంటే ఒకేసారి 5-6 హెలికాప్టర్లు కూడా కొట్టేయగలదు ఇది. సో అలా మల్టిపుల్ టార్గెట్స్ చేయగలదు. అలాగే అటానమస్ మోడ్, అంటే సొంతంగా ట్రావెల్ చేస్తుంది. బిల్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ఉన్నాయి ఇందులో. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ అంటే మనం కింద డిప్లాయ్ చేయక్కర్లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కౌంటర్ మెజర్స్ను అదే చేసుకుంటుంది. అలాగే హై ఇమ్యూనిటీ అగైన్స్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ జామింగ్, అంటే దీన్ని జామ్ చేసే పరికరాలు ఉంటాయి కానీ ఇది జామ్ అవ్వదు, వాటిని కూడా తప్పించుకొని పోగలదు. అలాగే మొబైల్ ప్లాట్ఫామ్స్ అంటే ఫోన్ అని కాదు, మీ లారీస్ మీద వీటి మీద కూడా దీన్ని తీసుకెళ్ళచ్చు, దాన్ని ఒకే చోట ఉంచాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఫర్ అడాప్టబిలిటీ టు కరెంట్ అండ్ ఫ్యూచర్ ఎయిర్ డిఫెన్స్ ఎన్వైర్న్మెంట్స్, అంటే రానున్నటువంటి కాలంలో ఇందులో మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా అలా మార్పు చెందగల డైనమిజం దీని యొక్క సొంతం. ఇది మనకి ఎగ్జామినేషన్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. రాడార్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి దీనికి. హై పవర్ రాజేంద్ర ఫేజ్డ్ అరే రాడార్ని అమర్చారు దీనికి. 3D ఎలక్ట్రానికల్లీ స్కాన్ అరేస్ ఉంటాయి, అంటే రాడారే స్కాన్ చేస్తుంది ఏమైనా శత్రువుల తాలూకా విమానాలు ఇవే వస్తున్నాయని. రేంజ్, హైట్ ఇన్ఫర్మేషన్, అంటే వచ్చేది ఏది హెలికాప్టరా ఇంకోట అనేది ఈ రాడార్ ఐడెంటిఫై చేస్తుంది 3D కాబట్టి. అలాగే గైడ్స్ మిసైల్ ఎలక్ట్రానిక్ టువర్డ్స్ ద టార్గెట్స్, అంటే మనం స్విచ్ ఆన్ చేయక్కర్లేదు, ఇదే చూసుకుంటుంది, రాడార్లోకి ఎంటర్ అయితే వెంటనే మిసైల్ని వదిలేస్తుంది, వెళ్ళదు పేలుస్తుంది. సో ఇలా మనకి ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ పిఏవిలో వచ్చిన ఇన్ఫర్మేషన్, ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ.